అనుకుందాం. సాయికృష్ణ అనేవాడు. నువ్వు గవర్నమెంట్ 5 ఏళ్ళు ఉన్నావు కదా, ఏం చేసావు ఇంతకుముందు? మరి 25 కేసుల్లో 23 కేసులు కొట్టివేయబడ్డాయి అంటే ఫాల్స్ కేసెస్ లేదా పెట్టి కేసెస్. ఆ లెక్కన చింతమనేని ప్రభాకర్ మీద 90 కేసులు ఉన్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయి లెక్క ఉండదు. ఒక్కొక్క నాయకుడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి. అలాంటి వాళ్ళందరూ జీవిత చరిత్ర ఇట్లా చెప్తున్నారా? ఈయన చిన్నతనము నుండి నేరములు చేసిన వాడు ఇది. ఇప్పుడు వాడిని ఎవడు వెనకేసుకు రావాల్సిన పని లేదు. అయితే ఇక్కడ 2 కోణాలు. ఒకటి, మనం గట్టిగా కొట్టాం, అనుకోకుండా తగలరాని చోట దెబ్బ తగిలింది, లాకప్ డెత్ జరిగింది. దెన్ అది మా తప్పేం లేదమ్మా, గబక్కన గోడకు తగిలాడు అని చెప్పి ఆ బాడీ ఇచ్చిన ఆ తల్లి ఆ పరిహారం తీసుకుని వదిలేసి ఉండేది. పెద్ద లెక్క కాదు. ఎందుకంటే అతని పట్ల అపారమైన ప్రేమ చూపెడుతోంది. సేమ్ టైం అతని గురించి ఎక్కువ పోరాటం లేదు ఆమెది. మొదట పోరాడింది కాదు, ఆమె కంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం ఎక్కువ కనిపిస్తుంది వాళ్ళ ప్రెస్ మీట్ లో కూడా. మొదట్లో ఆవిడ పోరాడిన తీరు చూసినప్పుడు ఆవిడెంతో అల్లారు ముద్దుగా పెరిగాడు, అందువల్ల ఏమన్నా దారి తప్పినోడేమో అనుకున్నాం. కానీ ఎంతసేపటికి నా బూడిది ఇచ్చేయండి అంటున్నప్పుడు అదొక సెటిల్మెంట్ గానే కనబడుతోంది తప్ప నిజమైనటువంటి కాన్సెప్ట్ కనబడటం లేదు. న్యాయం జరిగిందని చెప్పడం, ఆ తర్వాత తీసుకెళ్లి మ్యాజిస్ట్రేట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ అడగటం, మళ్ళీ మనం మాట్లాడాక అప్పుడు వెళ్ళారు హైకోర్టుకి. బాగానే ఉంది. ఇక్కడ ఈ కేసులో జరుగుతున్నది ఏంటంటే లాకప్ డెత్ అన్నటువంటి కాన్సెప్ట్ వరకు అయితే పొరపాటు జరిగిందనొచ్చు, ఆ పైన సస్పెండ్ చేయొచ్చు, ఆ తర్వాత మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయిపోతారు.